వర్ధనపేట మున్సిపాలిటీలో ప్రధాన పార్టీలు తమ ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నాయి. పార్టీల అభ్యర్థులు ఇల్లు తిరుగుతూ ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నారు. ఓటర్లను కలుస్తున్నారు. ఓటర్లను కలిసి ఓటు వేయాలి, గెలిపించాలని వాళ్ళు అభ్యర్థిస్తున్నారు. మనం ఇప్పుడు వర్ధనపేట మున్సిపాలిటీ 11వ వార్డులో 11వ వార్డు అభ్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి చిలివేరు కుమారస్వామి గారితో ఉన్నాం. అసలు ఏ విధంగా ఉన్నది వర్ధనపేటలో జరిగిన అభివృద్ధి ఏంటిది, 11వ వార్డులో జరిగిన అభివృద్ధి ఏంటి, గతంలో జరిగిన అభివృద్ధి, మళ్ళీ ఇంకా సమస్యలు ఉన్నాయా, వారు ఏ రకంగా ప్రజలు వాళ్ళ నుండి ఎటువంటి స్పందన తెలుసుకునే ప్రయత్నం. చెప్పండి, మీరు 11వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు. అసలు 11వ వార్డులో కానీ వర్ధనపేటలో కానీ ఎలాంటి అభివృద్ధి జరిగింది? ఇప్పుడు మీరు ఒకవేళ ఏమైనా సమస్యలు ఉన్నాయా? మీరు గెలిచిన తర్వాత ఏ రకంగా ముందుకెళ్తారు? వర్ధనపేట 11వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థిగా నా పేరు సిల్వేరు కుమారస్వామి యాదవ్. నేను బీఆర్ఎస్ పార్టీ నుండి 11వ వార్డులో పోటీ చేస్తున్నాను. గతంలో నేను దాదాపు ఒక 30 సంవత్సరాల నుండి కూడా రాజకీయ పార్టీలో పనిచేసినాను. ఎర్రబెల్లి దయాకర్ రావు 82 నుంచి కూడా వారితోనే ఉన్నాను. ఆ తర్వాత ఆరూరు రమేష్ గారు బీఆర్ఎస్కి వచ్చినా కూడా రమేష్ గారి నాయకత్వంలో పనిచేసినాను. ఆరూరు రమేష్ గారు గెలిచినాకనే వర్ధనపేటలో మున్సిపాలిటీ కానీ ప్రతి వార్డులో కానీ సీసీ రోడ్లు కానీ ఏమైనా సీసీ రోడ్లు కానీ ఇండ్లు కానీ వర్ధనపేటలో మన అంబేద్కర్ సెంటర్ డెవలప్మెంట్ కానీ సెంట్రల్ లైటింగ్స్ కానీ ప్రతి వార్డుకు సీసీ రోడ్డు ఉన్నది. వర్ధనపేటలో బీఆర్ఎస్ హయాంలోనే ఆర్ఎస్ రమేష్ గారు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడే ప్రతి వార్డు కూడా వర్ధనపేటలో సీసీ రోడ్ లేని ఏరియా లేదు, సీసీ రోడ్ లేని వాడలేదు. ఆయన హయాంలో సైడ్ డ్రైన్స్ అయినాయి, వారి హయాంలో సైడ్ డ్రైన్స్ అయినాయి, వారి హయాంలో ప్రతి ఇంటింటికి కూడా నల్లాలు పెట్టడం జరిగింది. ప్రతి ఇంటికి కూడా ప్రతి సౌకర్యం ఇంటింటికి కూడా ఏ సౌకర్యం జరిగింది. అదేవిధంగా వృద్ధులకు వితంతు పెన్షన్లు కానీ, వృద్ధుల పెన్షన్లు కానీ, వికలాంగుల పెన్షన్ కానీ, తర్వాత ఇంకా మన అటు ఇటు కానీ వాళ్ళకు కూడా బీఆర్ఎస్ హయాంలో డెవలప్మెంట్ జరిగింది. అందుకోసమే బీఆర్ఎస్ పార్టీని ప్రజలు అవమానిస్తున్నారు. ప్రజలు పగ్గం కట్టాలని చూస్తున్నారు. నా మీద నిలబడ్డ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఈగ దామోదర్ గారు, వారు రాజకీయానికి కొత్త, వారు రియల్ ఎస్టేట్ చేసుకొని బతికేవారు. వాళ్ళు జనంతో వారికి సంబంధం లేదు, ప్రజలతో వారికి ఎలాంటి సంబంధం లేదు. నేను చేస్తున్న 11వ వార్డులో అయితే ప్రతి ఇంటికి నా పేరు తెలుసు, ప్రతి గడపకు నా పేరు తెలుసు, ప్రతి ఇంట్లో కూడా నేను చేయని పని లేదు. ప్రతి ఇంటికి కూడా ప్రతి పంచాయతీ కానీ, ఏవైనా పోలీస్ స్టేషన్ కానీ, ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, ఎంపీడీఓ ఆఫీస్ కానీ నేను దాదాపు 30 సంవత్సరాల నుంచి కూడా ఈ వార్డుని పట్టుకొని, ఈ ఏరియాని పట్టుకొని ఉంటున్నాను. కనుక ప్రజలు తప్పకుండా నన్ను బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు ఓటేసి గెలిపిస్తారని నేను ఆశిస్తున్నాను. గతంలో అభివృద్ధి జరగలేదు. గతంలో బీఆర్ఎస్ 10 సంవత్సరాలు పాలించింది, అభివృద్ధి చేయలేదు. మేమే ఇప్పుడు అభివృద్ధి చేస్తున్నాము. గతంలో పాలించిన వారు అన్ని ప్రజలను ఇబ్బంది పెట్టిండు. 11వ వార్డులో కూడా తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుస్తాడని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. దీనిపై మీరేమంటారు? కాంగ్రెస్ వాళ్ళు తప్పు కొట్టుకోవడంలో అదేం కాదు. కాంగ్రెస్ మొన్న గెలిచిన 2 సంవత్సరాల నుంచి ఏం పని చేసిందో ఒకసారి వాళ్ళ గుండె మీద ధైర్యం వేసుకొని 11లో వాళ్ళు ఏం చేసిండు కాదు, వర్ధనపేటకి ఏం చేసిండు, వర్ధనపేట టౌన్కి ఏం చేసిండు. కాంగ్రెస్ పార్టీ వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. అక్కర్లేని హామీలు పనికిర హామీలు ఇచ్చిండు. ఏ హామీ కూడా పని చేయలేదు. దానివల్ల ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఇచ్చిన 6 గ్యారంటీలు మేము అమలు చేస్తున్నాం. అందరికీ 6 గ్యారంటీలు అమలు చేసినాం. అందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ప్రజలందరూ మమ్మల్ని గెలిపిస్తారు. ఈసారి వర్ధనపేట చైర్మన్ పీఠం కైవసం చేసుకోబోతున్నామని కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఎమ్మెల్యే గారు చెప్తున్నారు. దీనిపై మీరేమంటారు? ఎమ్మెల్యే గారు చెప్పడానికి ఏమీ లేదు. వారు ఆరు గవర్నమెంట్లో ఒకటే చేసింది ఏంటంటే అది బస్సులో పోయే మహిళలకు తప్ప వారు చేసింది ఏమీ లేదు. వారు ఏది కూడా డెవలప్ చేయలేదు. వాళ్ళు పింఛన్లు పెంచుతున్నారు. 2,500 పెంచుతున్నారు. ఇంతవరకు పెంచలే. ఇంతవరకు రైతు బంధు రాలే, ఇంతవరకు రైతు బీమా రాలే, ఇంతవరకు ఎలాంటి హామీలు వాళ్ళు నెరవేర్చలేదు. ఒక్క బస్సు తప్ప వాళ్ళు చేసింది ఏం లేదు. ఆ బస్సు కూడా ఆడవాళ్ళకు పెంచిళ్ళు, మగవాళ్ళ మీద ఆ ఛార్జీలు పెంచి మగవాళ్ళని ఇబ్బంది పెడుతుంది తప్ప వాళ్ళు ఏది చేయలే. వర్ధనపేటలో కూడా ఎమ్మెల్యే గారు మన బీఆర్ఎస్ గవర్నమెంట్ ఆరూరు రమేష్ గారు ఉన్నప్పుడు 200 బెడెడ్ హాస్పిటల్ వర్ధనపేటలో ఇనాగరేషన్ చేసిండు. వరంగల్ స్టోన్ కూడా వేసిండు వాళ్ళు. ఆ స్టోన్ వారు ఏంటంటే మొన్న పంచాయతీ ఎలక్షన్లో చెన్నారం కానీ, ఉప్పరపల్లి కానీ, నల్లబెల్లి కానీ ఆ ఏరియాలో గ్రామ పంచాయతీ ఎలక్షన్ తిరిగేటప్పుడు వర్ధనపేటలో పడ్డ 100 బెడెడ్ హాస్పిటల్ నేను ఈ ఉప్పరపల్లి క్రాస్ రోడ్ కాడ ఎత్తా అని అక్కడ కలెక్టర్ గారితో కొబ్బరికాయ కొట్టించిండు. ఇది అందరూ ప్రజలు గమనిస్తాను. వారు చేసిన డెవలప్మెంట్ అంతా గిదే, ఎమ్మెల్యే డెవలప్మెంట్ గిదే తప్ప వారు చేసింది ఇంతవరకు వర్ధనపేటలో ఏది లేదు. వాళ్ళు చెప్పుకోవడానికే సరిపోతుంది తప్ప వాళ్ళ నెరవేర్చే హామీలు కూడా ఒక్కటి ఏది కూడా నెరవేర్చలేదు. 11వ వార్డులో అసలు మీరు ఇల్లు తిరుగుతున్నారు కదా, 11వ వార్డులో అసలు ప్రజలు ఎలాంటి సమస్యలు ఇబ్బంది పడుతున్నారు? ఒకవేళ మీరు గెలిచిన తర్వాత ఈ సమస్యలకు ఏమైనా పరిష్కారం అవుతుంది?
11 వార్డులో కొన్ని ఏరియాలలో మాత్రము డ్రైనేజ్ లేదు ఒకటి, కొంత పెండింగ్లో ఎన్ని ఓ 2-3 వందల గజాలలో కొన్ని రోడ్స్ లేవు. మేము పోయినప్పుడు ప్రజలు అడుగుతూ ఉన్నారు. ఖచ్చితంగా మేము గెలిచిన తర్వాత మేము గెలిచినా గెలవకున్నా నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ బీఆర్ఎస్ఏ కనుక వాళ్ళు ఏవైతే కోరికలు నెరవేర్చిందో అవన్నీ మేము రాసుకుంటున్నాం. ఒక్కొక్కటిగా తప్పకుండా వాటి అన్నిటికీ పరిష్కారానికి మేము ప్రయత్నం చేస్తాం, హామీ ఇస్తున్నాం వాళ్ళకి. 11 వార్డు ప్రజలు అసలు నిన్ను ఎందుకు గెలిపించాలి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఎందుకు గెలిపించద్దు? 11వ వార్డులో నా ఇల్లు 11వ వార్డు, నా కులం యాదవ్, నేను యాదవ్ కనుక యాదవ్ వార్డునే నేను తిరుగుతున్నా. నేను చిన్నప్పటి కాంచి యాదవులతోనే ఉన్నా. మా 11వ వార్డులో టోటల్గా యాదవులు మెజార్టీ 120 మంది యాదవులు ఉంటారు. వాళ్ళకు ప్రతి ఇంటికి కూడా నేను సౌకర్యం చేసిన, ప్రతి వాళ్ళకు కూడా నేను సహాయపడ్డా. వారికి ఏ ఆపదైనా సంపదైనా నేను వాళ్ళ ఎంబడి ఉండి తెల్లారులేస్తే వాళ్ళ ఎంబడి ఉండి పనిచేస్తున్నాను. వరదనపేటలో యాదవ్ కమిటీ హాల్ కూడా నా ఆయంలోనే దయాకర్ రావు గారు ఉన్నప్పుడే శాంక్షన్ చేయించిండు. అందుకోసం నాకు బీఆర్ఎస్ కోసం నా యాదవ సంఘం వాళ్ళు కూడా నాకు అందరూ సహకరిస్తాను. నా వార్డులో ఉన్న అన్ని కులాలు, ముస్లిమ్స్ కానీ, మున్నూరు కాపు కానీ, పద్మశాలీస్ కానీ తెల్లారులేస్తే నేను వాళ్ళ ఎంబడే ఉంటా. వాళ్ళ ఇళ్ళలోనే తిరుగుతా, వాళ్ళ ఎంబడే కష్ట సుఖాలు తిరుగుతా. కానీ ఇప్పుడు నిలబడి అభ్యర్థి అయితే ఆయన ఎన్నడూ ఇంతవరకు నేను ఆయన ఛాలెంజ్ చేసి చెప్తున్నా, నా వాళ్ళు ఒక్క పేరు పెట్టి పిలువను, ఒక్క ఇల్లు ఆయనకైనా పరిచయం ఉన్నా తెలుసుకొని చెప్పాను. కేవలం ఏంటంటే రియల్ ఎస్టేట్ కొని చేసుకొని పైసలు ఉన్నాయని పట్టుకొచ్చి ఏదో అన్ని కులాలను అన్ని వర్గాలను జనం బట్టి తిప్పుకొని అంబాకు చేస్తుంది తప్ప ఆయనకు చేయవలసిన అవసరం ఏం లేదు, ఆయనకు రావాల్సిన అది కూడా ఏం లేదు. ఒక్క ఇంటికి సొంతంగా పేరు చెప్తే నేను దేనికైనా దారుకుంటానని సవాల్ ఇస్తాను. ఇది పరిస్థితి 11 వార్డులో అన్ని వర్గాల ప్రజలతో మా చిన్నప్పటి నుంచి నాకు పరిచయాలు ఉన్నాయి. అందరూ నా గెలుపు కోసం వాళ్ళ ఆశల మేరకే నేను బరిలో ఉన్నాను. వాళ్ళు తప్పనిసరిగా నన్ను వాళ్ళు గెలిపిస్తారు. ఇక్కడ 11 వార్డులో తప్పనిసరి బీఆర్ఎస్ గెలుస్తుంది. నేను గెలవబోతున్నాను. వర్ధనపేట పీఠంపై బీఆర్ఎస్ జెండా ఎగురుతుందని చెప్తున్నారు. 11వ వార్డులో నిలబడడానికి స్పెషాలిటీ ఏంటంటే నా చుట్టాలు ఆవాడే, నా అత్తగారు ఆవాడే, నా బంధువులు ఆవాడే, మా అన్నలు ఆవాడే, మా చెల్లెళ్ళు ఆవాడే, మా అక్కలు ఆవాడే. మాకున్న బంధుత్వం మొత్తం టోటల్ 11 వార్డు మీద ఉన్నది కనుక 11 వార్డు మీద నిలబడి గెలవాలని మా వాళ్ళే అంటాను. నన్ను నిలబెట్టిన ప్రజలే అంటాను. ఈసారి తప్పకుండా నువ్వు గెలుస్తావన్నా, మేమందరం ఎంబడి ఉన్నామని స్వచ్ఛందంగా చెప్తున్నారు కనుక దానికోసం మేము ఆశిస్తున్నాను. ఇది పరిస్థితి. 11వ వార్డు ప్రజల ఆశల మేరకి, వాళ్ళ యొక్క అభిప్రాయాల మేరకి నేను 11వ వార్డు నుంచి పోటీ చేస్తున్నాను. తప్పనిసరిగా గెలుస్తాను. వర్ధనపేట మున్సిపల్ చైర్మన్ పర్సన్ కూడా కైవసం చేయబోతున్నామని 11వ వార్డు అభ్యర్థి మన చిలువేరు కుమార్ సాగర్ చెప్తున్నారు. ఏవీ న్యూస్ రవి, వర్ధనపేట.